నమస్కారం. మన సమయం మన చేతుల్లో ఉండాలి, మనకు నచ్చినట్టుగా పని చేసుకోవాలి. ఇలాంటి ఒక కెరీర్ కోసం ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదైనా సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఈ మాటలు ఖచ్చితంగా వినాల్సినవే. రండి, రాబోయే కొద్ది నిమిషాల్లో ఒక అద్భుతమైన అవకాశం గురించి మనం కలిసి తెలుసుకుందాం. సరే, మరి అసలు విషయంలోకి వచ్చేద్దాం. చాలామంది మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, అసలు ఒక్క రూపాయి కూడా రిస్క్ లేకుండా సొంతంగా వ్యాపారం చేయడం సాధ్యమేనా అని. ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానమేంటో కలిసి చూద్దాం. ముఖ్యంగా కెరీర్ కొత్తగా మొదలుపెట్టేవారికి, అలాగే రిటైర్ అయిన పెద్దలకు ఇది ఎంత గొప్ప అవకాశమో అర్థం చేసుకుందాం. చూడండి, గ్యాలక్సీ హెల్త్ అడ్వైజర్ పాత్ర అనేది ఏదో జీతం కోసం చేసే ఉద్యోగం లాంటిది కాదు. అంతకు మించి ఇది ఆర్థిక స్వాతంత్ర్యం వైపు మనల్ని నడిపించే ఒక ప్రయాణం. ముఖ్యంగా తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలుపెట్టాలి అనుకునేవారికి ఇది ఒక సరైన మార్గమని చెప్పొచ్చు. చూశారా, ఈ మాటలో ఎంత బలముందో? ఇన్సూరెన్స్ అమ్మడమంటే పాలసీ అమ్మడం కాదు, నమ్మకాన్ని అమ్మడం. ఈ ఒక్క మాట మీదే ఈ వ్యాపారం మొత్తం ఆధారపడి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక అడ్వైజర్ విజయానికి వాళ్లు పనిచేసే కంపెనీ పేరు, దాని వెనకున్న బలం ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఒక అడ్వైజర్కు అతిపెద్ద ఆస్తి వాళ్ల విశ్వసనీయతే. గెలాక్సీ హెల్త్ చేరిన మొదటి రోజునుంచే ఆ విశ్వసనీయతను ఎలా అందిస్తుందో చూద్దాం. ఎందుకంటే పునాది బలంగా లేకుండా ఏ భవనం నిలబడదు కదా. అసలు ఈ బ్రాండ్ వెనుక ఎంత పెద్ద బలముందో చూడండి. ఒకవైపు టీవీఎస్ కుటుంబం, మరోవైపు స్టార్ హెల్త్ వ్యవస్థాపకులు, ఇలాంటి దిగ్గజాల అండదండలున్నాయి. దానికి తోడు శ్రీ జి శ్రీనివాసన్ లాంటి ఎంతో అనుభవమున్న నాయకులున్నారు. అందుకే కదా ఇన్ని అవార్డులు, గుర్తింపులు. ఇలాంటి బలమైన పేరున్నప్పుడు కొత్తగా చేరిన అడ్వైజర్కు కూడా మార్కెట్లో వెంటనే ఒక గౌరవం, నమ్మకం ఏర్పడతాయి. దాంతో పని చాలా సులువవుతుంది. సరే, ఇంత బలమైన బ్రాండ్ అండగా ఉంది, చాలా బావుంది. కాని పని చేయటానికి టూల్స్ కూడా కావాలి కదా. ఈ డిజిటల్ యుగంలో గెలాక్సీ హెల్త్ తన అడ్వైజర్లకు ఎలాంటి ఆధునిక సాధనాలు అందిస్తుందో, అవి పనిని ఎంత సులభం చేస్తాయో చూద్దాం. అబ్బో, ఇది చూడండి, ఎంత సింపుల్ ప్రాసెసో! అంతా డిజిటల్. కేవలం ఒక స్మార్ట్ఫోన్తో ఈ 3 దశలు పూర్తి చేసేయచ్చు. అంటే ఆఫీసులో చుట్టూ తిరగడం, పేపర్ వర్కులు, గంటల తరబడి ఎదురుచూపులు ఇలాంటివేమీ లేకుండా ఎక్కడినుంచైనా సరే వెంటనే పని మొదలుపెట్టచ్చు. ఒక్కసారి చూడండి, పాత పద్ధతికి ఇప్పటి డిజిటల్ పద్ధతికి ఎంత తేడా ఉందో. ఒకప్పుడు కస్టమర్ను కలవాలి, బోలెడు పేపర్లు నింపాలి, మెడికల్ టెస్టులు చేయించాలి. ఇప్పుడంతా స్మార్ట్ఫోన్లోనే. కాగితం అవసరం లేదు, చాలా పాలసీలకు మెడికల్ టెస్టులు కూడా అక్కర్లేదు. అంటే సమయం ఆదా అవుతుంది, పని చాలా వేగంగా పూర్తవుతుంది. ఇంతకంటే మంచి ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్న విభాగానికి వచ్చేశాం. అదే సంపాదన. ఈ అవకాశంలో ఆర్థికంగా ఎదగడానికి, ఒక స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఎలాంటి మార్గాలున్నాయో ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ఇదేనండి అసలు విషయం. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి జేబులోంచి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే దీన్ని జీరో రిస్క్ అవకాశమంటున్నాం. ఎలాంటి పెట్టుబడి లేకుండా సొంత వ్యాపారం మొదలుపెట్టడమంటే ఇదే. ఇక్కడ ఆదాయం 2 విధాలుగా వస్తుంది. ఒకటి, పాలసీ అమ్మినప్పుడు వెంటనే వచ్చే మొదటి సంవత్సరం కమిషన్. రెండోది, ఇంకా ముఖ్యమైనది, కస్టమర్లు తమ పాలసీలను ప్రతి ఏటా రెన్యువల్ చేసుకున్నప్పుడు వచ్చే కమిషన్. ఇదొకసారి మొదలైతే చాలు, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఇదొక విధంగా రిటైర్ అయిన వారికి నెలనెల వచ్చే పెన్షన్ లాంటి భద్రతనిస్తుంది. కేవలం కమిషన్ మాత్రమే కాదు, కష్టపడి పనిచేసేవారిని గుర్తించడానికి నెలవారీ ప్రోత్సాహకాలు, బహుమతులు, ప్రత్యేక గుర్తింపు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మన సంపాదనకు మన కృషే హద్దు. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, మనకు నచ్చినట్టు బ్రతకడం మరో ఎత్తు కదండి. ఈ అవకాశం కేవలం డబ్బు మాత్రమే కాదు, మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకునే స్వేచ్ఛను కూడా ఇస్తుంది. రిటైర్ అయిన వారికి, విద్యార్థులకు లేదా ఇంటి దగ్గర ఉండేవాళ్లకు ఇది ఒక వరం లాంటిది. ఈ స్లైడ్ అదే చెబుతోంది. ఇక్కడ బాస్ మీరే, మీ సమయానికి మీరే యజమాని. పనిని మీ వ్యక్తిగత జీవితానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. రిటైర్ అయిన వారు తమ అనుభవాన్ని వాడుకుంటూనే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విద్యార్థులు చదువుకు ఆటంకం లేకుండా సంపాదించుకోవచ్చు. అలాగే గృహిణులు ఇంటి పనులు చూసుకుంటూనే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. సరే, ఇక ముగింపుకొస్తున్నాం. ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాల్లో
ఈ అవకాశాన్ని నిజంగా రిస్క్ లేనిదిగా మార్చే కీలకమైన అంశాలేంటో ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఈ పట్టిక చూడండి, మొత్తం సారాంశం ఇక్కడే ఉంది. పెట్టుబడి 0, ఆదాయం మాత్రం కమిషన్, రెన్యువల్స్, ప్రోత్సాహకాల రూపంలో వస్తుంది. టీవీఎస్ లాంటి పెద్ద బ్రాండ్ నమ్మకం అండగా ఉంటుంది. అమ్మకాల ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా కావలసిన శిక్షణ మొత్తం కంపెనీయే ఉచితంగా అందిస్తుంది. ఇవన్నీ కలిపి ఇదొక అద్భుతమైన ప్యాకేజ్. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. వ్యవస్థాపకత అనే ద్వారానికి తాళం వేసిలేదు, దానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అలాంటప్పుడు ఆ తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టకుండా మనల్ని ఆపుతున్నదేంటి? ఒక్కసారి ఆలోచించండి.